బిగ్ బాస్ 9 తెలుగు 14 వారం ఈసారి ఎలిమినేట్ అయ్యేది అతడేనా? తీవ్రంగా గాయపడ్డ టాప్ కంటెస్టెంట్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 క్లైమాక్స్కు చేరుకుంది. ఫినాలే దగ్గరపడుతున్న కొద్దీ హౌస్లో టెన్షన్ రెట్టింపు అవుతోంది. ఈ వారం బిగ్ బాస్ పూర్తిగా గేమ్ను తారుమారు చేసేలా, ఎవ్వరూ ఊహించని తీరులో నామినేషన్స్ రద్దు చేశారు. ప్రత్యక్ష యుద్ధం టాస్క్ను ప్రకటించాడు. ఈ టాస్క్లో ఎవరైతే టాప్ స్కోర్ సాధిస్తారో వారు నేరుగా టాప్ 5లోకి సేఫ్గా వెళ్లిపోతారు. మిగతా కంటెస్టెంట్లు నేరుగా ఎలిమినేషన్లో ఉన్నట్లే. దీనితో బిగ్ బాస్ హౌస్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రకారం 14 వారం ఓటింగ్ ఎలా ఉంది? ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు? ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారంటే ఇక గ్రాండ్ ఫినాలేకు చేరువవుతున్న కొద్దీ బిగ్ బాస్ హౌస్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నాడు చూడని భావోద్వేగాలు, వ్యూహాలు, షాకింగ్ నిర్ణయాలతో బిగ్ బాస్ హౌస్లో హై వోల్టేజ్ వాతావరణం నెలకొంది. ఇక ఎపిసోడ్లో సంజన, ఇమ్యూ బంధం తెగిపోయిందా అన్నట్టుగా మారింది. సంజన ఎమోషనల్గా, గేమ్ అయిపోయాక ఇమ్మాన్యుయేల్తో మాట్లాడతా అంటూ మమ్మీ అని పిలవట్లేదు అని బాధపడింది. మరోవైపు తనూజ, భరణి గారితో ఇమ్ము నాకోసం నిలబడ్డాడని నేనే చెప్పాను. అలాంటప్పుడు ఇప్పుడు పాయింట్స్ అడగలేను అని కళ్యాణ్తో చెప్పింది. సంజన ఓటింగ్లో తనను తీయొద్దని ఇమ్మాన్యుయేల్ను అడిగినా, ఈ వారం అంతా తనూజ నాకు సపోర్ట్ చేసింది. ఆమెను తీయను అని మాటిచ్చాను అంటూ ఇమ్ము స్పష్టం చేశాడు. భరణి తక్కువ స్కోర్ కారణంగా పోరు నుంచి తప్పుకుని, తన పాయింట్స్లో సగం తనూజాకు ఇవ్వడంతో గేమ్ స్వరూపం మారుతుంది. ఈ దశలో తనూజాకు 450, ఇమ్ముకి 320, సంజనాకు 320 పాయింట్స్ వచ్చాయి. తర్వాత కీ-2 సక్సెస్ టాస్క్లో సంజన ఓడిపోవడంతో ఇమ్మాన్యుయేల్తో గొడవకు దిగింది. నిర్ణయంపై అభ్యంతరం తెలిపినా భరణి తన నిర్ణయాన్ని మార్చలేదు. దీంతో ఇమ్ము 470, తనూజ 350, సంజన 320 పాయింట్స్కు చేరగా, చివరకు సంజన పోరు నుంచి బయటకు వెళ్లిపోయింది. తర్వాత బ్యాలెన్స్ చెయ్డ్యూడ్ టాస్క్లో ఇమ్మాన్యుయేల్ కాలు తీవ్ర గాయమైంది. అయినా పట్టు వదలకుండా పోరాడి గెలిచారు. ఈ దశలో ఇమ్ము 520, తనూజ 450 పాయింట్స్ సాధించారు. సెకండ్ ఫైనలిస్ట్ కోసం జరిగిన చివరి టాస్క్ రైజ్ ద బార్ లో తనూజ విజయం సాధించి టాప్ స్కోర్తో ముందంజ వేసింది. దీంతో చివరికి తనూజ 750 పాయింట్స్తో టాపర్గా నిలిచింది. కన్ఫెషన్ రూంలో బిగ్ బాస్ ఆమెకు ఇమ్యూనిటీ కొనుగోలు చేసి సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశం ఇచ్చినా, అది ప్రైజ్ మనీ నుంచి కట్